హాయ్ హలో నమస్తే. నేను మీ అడప వినీత్. వెల్కమ్ టు అవర్ పాడ్కాస్ట్. ఈరోజు మన పాడ్కాస్ట్ చాలా రోజుల తర్వాత జర్నలిస్ట్ డైరీ. అవును, ప్రస్తుతం సమాజం చాలా విచ్ఛిన్నమైపోయింది. మనుషులు వాళ్ళ యొక్క నడవడిక, వాళ్ళ యొక్క విలువలు, వాళ్ళ యొక్క పనులు, వాళ్ళ యొక్క ఆలోచనలు చాలా వరకు విపరీతార్థాలు తీసే విధంగా సొసైటీ తయారైంది. సో సమాజాన్ని మనం మార్చలేం, కానీ సమాజంలో అలాగే ఈ దేశంలో బతికే ఒక పౌరుడిగా నా వంతు హక్కుగా భావించి నేను నా యొక్క పాడ్కాస్ట్లో జర్నలిజం అనే ముసుగులో కొంతమంది, అతి కొద్దిమంది వాళ్ళు బతకడానికి మిగతా వాళ్ళని పావులుగా వాడుకుని వాళ్ళని ఒక రోజువారీ మనం ఉప్పు, పప్పు, బెల్లం ఎలా మనం కొనుక్కుంటామో అలా సరుకుల్లో ఒక భాగమైన వస్తువు కింద మనం వాడేస్తున్నారు. కానీ అలా వాడటం తప్పు. అది స్వేచ్ఛ కాదు. స్వేచ్ఛ అంటే ఏంటి? ఇదే ఈరోజు జర్నలిస్ట్ డైరీ. మనకి ఈ 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో దేశం కోసం, ధర్మం కోసం, ప్రజల కోసం, సమాజం కోసం ప్రతి ఒక్క మనిషి ఆవేదనని, తప్పు ఒప్పుల్ని, మంచి చెడుల్ని ఒక విధానంలో, ఒక విధమైన స్వేచ్ఛతో న్యాయం జరిగేలా ఒక ఫోర్త్ ఎస్టేట్గా గౌరవించి మాట్లాడుతున్న జర్నలిజం ఇప్పుడు భారతదేశంలో అట్టడుగు స్థాయిలో దిగజారిపోయి మనుషుల్ని మనుషుల్లా కాకుండా గొర్రెలుగా, మేకలుగా సృష్టించి వాళ్ళను వాడుకుని వాళ్ళ మీద డబ్బులు సంపాదించే ఒక ఐటెం కింద తయారు చేయబడిన ఈ తరం కొంతమంది, అతి కొద్ది మంది జర్నలిస్టులని చెప్పుకునే వాళ్ళ గురించి ఈరోజు మన జర్నలిస్ట్ డైరీ. భారతదేశంలో The right to freedom of speech and expression is guaranteed to all citizens under Article 19(1)(a) of the Constitution. అవును, మన వ్యక్తిగత స్వేచ్ఛని ఎవరూ హరించకూడదు, అలాగే మనం మాట్లాడే హక్కుని ఎవరూ కూడా తప్పుపట్టకూడదు అని చెప్పి ఆర్టికల్స్ ఉన్నాయి కాన్స్టిట్యూషన్లో. దాదాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన ఈ కాన్స్టిట్యూషన్లో అనేక ఆర్టికల్స్ ఆయన పొందుపరిచారు. అలాగే తప్పొప్పులను కూడా చెప్పారు. ఏది ధర్మం, ఏది న్యాయం, ఏది ఒప్పు, ఏది తప్పు, ఏది చెడు, ఏది మంచి కూడా ఆయన రాశారు. అలాగే దాన్ని గౌరవించి గవర్నమెంట్స్ ఏవైతే ప్రభుత్వాలు ఉన్నాయో అవి కూడా ఆ స్వేచ్ఛని, ఆ హక్కుల్ని కల్పించి ప్రజలకి అందిస్తున్నాయి. ఒకవేళ తప్పు జరిగితే క్వశ్చన్ చేయడానికి జర్నలిజం ఉంది, అలాగే పోలీస్ వ్యవస్థ ఉంది, అలాగే మనుషులకు సంబంధించిన ప్రాథమిక హక్కులు కొన్ని ఉన్నాయి. అంటే దాన్ని ఫండమెంటల్ రైట్స్ అంటాం. దిస్ ఫండమెంటల్ రైట్ అలౌస్ ఇండివిజువల్స్ టు ఫ్రీలీ ఎక్స్ప్రెస్ దేర్ ఓన్ ఒపీనియన్స్, ఐడియాస్ అండ్ కన్విక్షన్స్ త్రూ స్పీచ్, రైటింగ్, ప్రింటింగ్ ఆర్ విజువల్ రిప్రజెంటేషన్, వాట్ ఎవర్ ఇట్ మే బి. కాబట్టి ఇన్ని ఉన్నా కూడా మనుషులకి ఇంత జ్ఞానం పెరిగిపోయి 2026లో సాంకేతిక విప్లవం మొదలై సాంకేతికంగా అభివృద్ధి చెంది ఫ్యూచర్ సాంకేతికత మీద ఆధారపడున్న ఇప్పుడు ఉన్న ఈ సొసైటీలో, ప్రజల్లో చైతన్యం రగిల్చే విధంగా మనం ముందుకెళ్ళాలి. కానీ వాళ్ళని వాడుకుని వాళ్ళ మీద డబ్బులు సంపాదించాలని చెప్పి ఎవరినో టార్గెట్ చేసి మనం వాళ్ళ మీద ఐటమ్స్ రాసేసి ఐటమ్గా మిగిలిపోకూడదనేది నేను ఇప్పుడున్న కొహానా జర్నలిస్టులకు చెప్పదలుచుకున్నాను.
While comprehensive, the right to free speech in India is not absolute and is actively expanded and limited by the Supreme Court. The interpretation includes freedom of press, right to information, commercial speech, right to silence. కాబట్టి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఉన్న చట్టాలు అవతల వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి కూడా ఉన్నాయి. పోలీసు వ్యవస్థ ఉంది. మీడియా చాలా గొప్పగా కేంద్రీకరించబడి ఉంది. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ యాక్ట్స్ ఉన్నాయి. ప్రతివాడు నేను జర్నలిస్ట్ని అని చెప్పుకునే విధానంలో సోషల్ మీడియా తయారైంది. ఇప్పుడు నేను చెప్తున్నా, నేను జర్నలిస్ట్నే. ఎవడైతే వాడి హక్కుల్ని వాడు కాపాడుకుంటాడో, సమాజం గురించి ఆలోచిస్తాడో, 10 మందికి ఉపయోగపడతాడో, 10 మంది గురించి ఆలోచించి మంచి చెడుని చెబుతాడో వాడే జర్నలిస్ట్. ఒకవేళ అక్కడ తప్పు ఉందా, దాన్ని రైట్ చేయడానికి నువ్వు పోరాడు. అంతేగాని అవతల వాళ్ళని బజారుకు లాగడానికి నువ్వు పోరాడితే నువ్వు కూడా డాష్ అవుతావు అనేది నా యొక్క ఫీలింగ్. బ్రాడ్లీ కవర్స్ మీడియా అండ్ జర్నలిస్టిక్ ఎక్స్ప్రెషన్ ఇంక్లూడ్స్ ద రైట్ టు యాక్సెస్ అండ్ ఇంపార్ట్ ఇన్ఫర్మేషన్, ప్రొటెక్ట్స్ అడ్వర్టైజ్మెంట్స్ అండ్ బిజినెస్ కమ్యూనికేషన్స్. మీరు బిజినెస్ చేసుకోవడానికి పీపుల్ని, ప్రజల్ని పావులుగా వాడుకుంటామేంటి? మీరే రాజకీయ నాయకుల్ని, జనాల్ని పావులుగా వాడుకుంటున్నారు, మీరు ఇచ్చిన మాటలు తప్పుతున్నారు అని అంటున్నారు కదా. మరి మీరు వాళ్ళ మీద ఫైట్ చేయకుండా ప్రజల మీద ఫైట్ చేసి ప్రజల్ని రోడ్డు మీదకి లాగి మీకు కావాల్సిన వాళ్ళని రోడ్డు మీదకి తీసుకురావడానికి మీరు కుహానా మేధావుల్లాగా ఏదో వేదాలు వర్ణించి దెయ్యాలు వేదాలు వర్ణిస్తున్నట్టు మీ ఛానల్స్ కోసం, మీ రేటింగ్స్ కోసం, మీ సబ్స్క్రైబర్స్ కోసం ఏది పెడితే రాస్తే వేస్తే చూస్తానికి ఇప్పుడున్న యూత్, ముఖ్యంగా భారతదేశపు యువత, ఈ జెన్జీస్ అస్సలు ఖాళీగా లేరు చూస్తూ ఊరుకుంటాకి. కాబట్టి నేనేమంటానంటే ఇంక్లూడ్స్ ద రైట్ టు రీఫ్రెయిన్ ఫ్రమ్ స్పీకింగ్. మనం ఏం మాట్లాడుతున్నాం అంతా చూస్తున్నారు, మనం ఏం చేస్తున్నాం ప్రపంచం అంతా గమనిస్తుంది. కాబట్టి సోషల్ మీడియాలో ట్రోల్స్కి గురవడానికి కారణం ఏంటంటే పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండూ ఉన్నాయి. మీ ఫ్యూచర్స్ కోసం మీరు జనాల్లోకి గొప్పగా చూపించుకోవడానికి, చిత్రీకరించుకోవడం కోసం ప్రజల్ని పావులుగా వాడొద్దు. మంచి నాయకుల్ని, గొప్పగా నాయకుల్ని రోడ్ల మీదకి లాగొద్దు. లాగి ప్రజల్ని ఆ వాతావరణంలోకి నెట్టొద్దు అనేది నా యొక్క రీజనల్ రిస్ట్రిక్షన్స్. అండర్ ఆర్టికల్ 19(2) of the Constitution, the state can impose reasonable restrictions on free speech to protect the following interests. ఏంటంటే sovereignty and integrity of India, security of the state, friendly relations with the foreign states, public order, decency and morality, contempt of court, defamation or incitement to an offense. ఇలా ఇన్ని చట్టాలు ఉన్నాయి కాన్స్టిట్యూషన్లో. వీటితో మీరు పోరాడండి. పోరాడలేక వ్యవస్థ మీద దాడి చేసేలాగా మీ ఇష్టం వచ్చినట్టు నోటికి పని చెప్పేస్తే మీరు జర్నలిస్టులను నమ్మడం ఈ తరం యువతకి అసాధ్యమైన విషయం. సాధ్యం కాదు మీరు జర్నలిస్టులను నమ్మించుకోవడం. ఎందుకంటే దారిలో పోయే ప్రతివాడు జర్నలిస్ట్ అంటే భయపడే రోజులు కాదు, ఆ రోజులు పోయాయి. భారతదేశంలో జనాల కోసం పాటుపడి ప్రాణాలు అర్పించిన జర్నలిస్టులు చాలా గొప్పవాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ నుంచి పింగళి దశరథరామ్ తన ఎందుకు హత్య చేయబడ్డాడు, ప్రజల గురించి రాసే కదా, ప్రజల కోసం పోరాడే కదా. తన కుటుంబాన్ని కూడా లెక్క చేయలేదు. తన రాతలే గొప్ప అనుకున్నాడు, తన పోరాటమే గొప్ప అనుకున్నాడు. ఇకపోతే గౌరీ లంకేష్ గారంటే నాకు చాలా గౌరవం. ఆవిడ పత్రిక అంటే చాలామంది హడలెత్తిపోయేవాడు. మేబీ హీఈస్ రైటిస్ట్, లెఫ్టిస్ట్ ఆర్ రైటిస్ట్, అదంతా పెద్ద ప్రాబ్లం కాదండి. రైట్ ఆర్ లెఫ్ట్, వాట్ ఎవర్ ద వింగ్స్. బట్ ప్రజల కోసం అలాంటి వాళ్ళు చేసిన త్యాగాలను మనం గుర్తు తెచ్చుకోవాలి. కాబట్టి అధికారులు తప్పు చేస్తుంటే అడిగినందుకు ఆమెను చంపేశారు. కానీ హ్యాట్స్ ఆఫ్, అది పోరాటం అంటే. ద డైరీ ఆఫ్ ఎ జర్నలిస్ట్ అని చెప్పి ఒక బుక్ రాశాడు హెన్రీ లూసీ అని. వీలుంటే చదవడానికి ట్రై చేయండి. నాగరికత యొక్క జ్ఞాన భండాగారం ఒక భాగం, ఆ సివిలైజేషన్లో మనం కూడా ఒక భాగం అవ్వాలి జర్నలిస్టులు అందరం అంటాడు అతను. కాబట్టి ఇలాంటి గొప్ప వాళ్ళని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. మీలాంటి కుహాన మేధావుల్ని
జర్నలిస్ట్ అనే ముసుగులో ఉన్నవాళ్ళు మాత్రం తరిమి కొట్టాలి. ఇన్ ఫ్యూచర్ మేబీ అలాగే జరుగుతుంది. తప్పు లేదో తెలుసుకునే విధానంలో ప్రస్తుత యువత ఉన్నారు. వీలుంటే చైతన్యాన్ని, భావజాలాన్ని, గొప్ప విధి విధానాన్ని, స్వేచ్ఛని తీసుకెళ్ళడానికి ట్రై చేయండి జర్నలిజంలో. నవప్రీత్ కౌర్, ద బ్యూటిఫుల్ హ్యూమన్ జర్నలిస్ట్. ఆవిడ చూస్తున్నా, మనం ఆవిడ చదువుతున్నా, ఆవిడ చెబుతున్నా వినాలనిపిస్తుంది. అంత సరళంగా ఉంటుంది. అలాంటి జర్నలిస్టులు కావాలి. విద్యా మున్షి, పాత్రికేయురాలు మరియు భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకురాలు. ఆమెను భారతదేశపు మొట్టమొదటి మహిళా పాత్రికేయురాలుగా పేర్కొంటారు. అలాంటి వాళ్ళని చూసి మనం శాల్యూట్ కొట్టచ్చు. మీరు ఏ సిద్ధాంతానికైనా కట్టుబడి ఉండండి. మీరు మీ నియమ నిబంధనలలో దేనికైనా పాటించండి. మీ భావజాలాన్ని వ్యక్తపరచండి. మీ భావ స్వేచ్ఛని కనుగొనండి. స్వేచ్ఛగా మాట్లాడండి, తప్పులేదు. యూ హ్యావ్ టు స్పీక్. బట్ పర్సనల్ లైఫ్స్లోకి రావడం అనేది చాలా రాంగ్. అది ఎవరైనా సరే. అవతలతను తప్పు చేస్తే కోర్టులు, పోలీసులు, వ్యవస్థ, ఆర్టికల్స్, కాన్స్టిట్యూషన్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మహానుభావులు పెట్టింది దేనికి? అలా కాకుండా నేను ఏది పెడితే అది మాట్లాడతాను అంటే ఎస్, మాట్లాడండి విత్ ప్రూఫ్స్. సోషల్ మీడియా ఉంది. అలా కాకుండా మీకు తెలిసింది రాసేసేది జనాల మీద రుద్దేస్తే ఐటమ్స్ జనాలు కాదు మీరే అని అంటారు. దిస్ ఈజ్ అబౌట్ అవర్ పాడ్కాస్ట్ జర్నలిస్ట్ డైరీ. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. జై భారత్.